ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, గడిచిన ప్రభుత్వం ఏ విధంగా దగా చేసింది అనే విషయాలు కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ఒక్క కార్యక్రమంలో మీరు చూస్తే మూడో విడత 46,85,000 మందికి రైతులకు ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. అటు కేంద్రం గాని ఇటు రాష్ట్రం గాని. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ ఒక్క విడతలోనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిసి 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. ఇందులో రాష్ట్ర వాటానే 1,874 కోట్లుంది. మొదటి విడతలో 700 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు. అంటే మొత్తం కలిసి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క రైతు అకౌంట్లో 20,000 రూపాయలు జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. ఈ విషయం రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నా. 2025 ఆగస్టు 2న మొదటి విడత 3,174 కోట్లు, నవంబర్ 19న రెండో విడత 3,135 కోట్లు, రెండూ కలిపి 6,309 కోట్లు ఇచ్చాం. మూడో విడత 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. మొత్తం కలిసి ఈ సంవత్సరం 8,985 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇందులో కేంద్రం 6,000 ఇస్తే మనం 14,000 ఇచ్చాం. రెండూ కలిపి 20,000 అయింది. అదే గడిచిన కాలంలో 7,500 రూపాయలు ఇచ్చి మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం 7,500 నుంచి 14,000 చేశాం. అదే సమయంలో టెక్నాలజీనే కాకుండా అన్ని విధాల రైతుని ఏ విధంగా ఆదుకోవాలనో అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే ఈరోజు రైతు అనేది, నేను కూడా ఒక రైతు బిడ్డ, నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. నేను ఎప్పుడు కూడా వ్యవసాయం మీద నాకు ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది. దానికి కారణం నేను కూడా రైతు బిడ్డని. నేను పుట్టిన ఈ కుటుంబాలు ఎవరు కూడా ఇబ్బందుల్లో ఉండకూడదనే ఉద్దేశంతోనే అనునిత్యం మీకు నేను అండగా ఉన్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయానికి ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టించాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా జిల్లాలో నీళ్లు సరిగా రాకపోతే పంటలు సకాలంలో పెట్టలేకపోయాం. ఆ సమయంలో ఓసారి నీళ్లు లేటుగా రావడం, నీళ్లు లేటుగా వచ్చిన తర్వాత పంటలు పెడితే అనేక సార్లు తుఫాన్లో ఆ పంటలు చిక్కుని రైతన్న చాలా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఏ విధంగానైనా సరే మీకు న్యాయం చేయాలనే పోలవరం ప్రాజెక్టు వస్తున్నా, పోలవరం ప్రాజెక్టు వచ్చే మునిపే పట్టసీమ పెట్టి పోలవరం ద్వారా ఆ నీళ్లు, గోదావరి నీళ్లు కృష్ణా జలాలకు కలిపిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. దీనివల్ల